తెలంగాణ సమాజం తలదించుకోవాల్సిన భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారం ఇచ్చి గద్దెనెక్కిస్తే ఆ అధికార మదంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నాయకులు సామాన్య ప్రాణాలతో చెలరేగిపోతున్నారు. కుమ్మెర మల్లన్న స్వామి జాతరకు విచ్చేసిన ఒక కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు జరిపిన విచక్షణరహిత దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. జాలి, దయ అన్న పదాలకు తావు లేకుండా 2 నెలల పసికందను కూడా చూడకుండా కాలితో తన్ని ప్రాణం తీసిన వైనం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. రేవంత్ సర్కార్ అంటేనే రాక్షస పాలనని విపక్షాలు విమర్శిస్తున్న వేళ ఈ ఘటన విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. ఓటు వేసేదాకా ప్రజల కాళ్ల పట్టుకుని అధికారం రాగానే అదే ప్రజలను చులకనగా చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారా? సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపెడుతూ మానవత్వ విలువలను గాలి కుదిలేస్తారా? అధికారం శాశ్వతం కాదని ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అధికార పార్టీ నాయకులు గ్రహించారు. ఈ ఘోర కలిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ముక్కుపచ్చలారని పసికందు మరణం అత్యంత విచారకరమని, ఆ బిడ్డ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ బాధితులకు తమ మద్దతు ప్రకటించింది. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన నుండి పోరాడుతుందని స్పష్టం చేసింది. అధికారులు అండ చూసుకుని విర్రవీగుతున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ గడ్డపై ఇలాంటి పైశాచిక కృత్యాలకు తావులేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని మర్చిపోయి ప్రవర్తించే నాయకులకు కాలమే సమాధానం చెప్తుంది. అయ్యో ఇంత తలగానే